ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. అంబర్పేట్ తులసిరామ్ నగర్ కమిటీ హాల్లో వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు సందర్శించిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత. నాంపల్లి SBI కార్యాలయంలో అగ్ని ప్రమాదం, విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణం. AISF AIYF ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చలో కలెక్టరేట్, ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఆందోళనకారుల డిమాండ్. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న నకరికల్ ఎమ్మెల్యే. కట్టంగూరు మండలం ఐటిపాముల చెరువు నుంచి నీటి విడుదల. డీటెయిల్స్ చూస్తే అంబర్పేట్ తులసిరామ్ నగర్ కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ దాసరి లావణ్యతో కలిసి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో 90% మేర వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ప్రతి డివిజన్లో మొబైల్ వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నామని తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలోని SBI కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. 5 నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. యువతకు, ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించడం ఆనందం కలిగిస్తోందని ఆసియానా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అహ్మద్ సిద్దికి చెప్పారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబర్పేటలో జాబ్ మేళా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కూడా చిన్నప్పటి నుండి కష్టపడి ఇవాళ ఈ స్థాయికి చేరుకున్నామన్నారు. తాను చదువుకుంటున్న సమయంలో పేదలకు ఉద్యోగాలు దక్కకపోవడం బాధ కలిగించేదన్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల కోసం 4 కంపెనీలను సంప్రదించి ఈ శిబిరాన్ని నిర్వహించామన్నారు. PCC ప్రధాన కార్యదర్శి షేక్ అఫ్జల్ మాట్లాడుతూ నిరుపేద యువతను ఉద్యోగులుగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారంటూ వ్యవస్థాపక అధ్యక్షుడు సిద్దికిని అభినందించారు. అనంతరం మెహదీపట్నం కంటెస్టెడ్ కార్పొరేటర్ మహ్మద్ ఇర్ఫాన్ ఖలీఫ్ మాట్లాడుతూ నేటి యువత విద్య ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆసియానా గ్రూప్ సేవా ఆధ్వర్యంలో జాబ్ మేళా ప్రోగ్రాం జరుగుతున్నది. ఇక్కడ విజయ మేరీ హాస్పిటల్ దగ్గర. దీనికి ముఖ్య కారణం ఏమంటే తెలంగాణలో జాబ్ చాలా తక్కువ దొరుకుతున్నది. అందుకే ఈ జాబ్ మేళా ప్రోగ్రాం మన ఔసాఫ్ సయీద్ సిద్దిఖీ ఈ ప్రోగ్రాం చేస్తున్నాడు. చాలా మంచివాడు పిల్లవాడు. ఎందుకంటే ఈ చిన్న వయసులో ఇంత పెద్ద బుద్ధి ఉన్నదంటే ఇక మనం అర్థం చేసుకోవాల్సిందే. ఎందుకంటే యూత్కి, అది ఫిమేల్ కానీ మేల్ కానీ, వాళ్లకు జాబ్ ఇప్పించాలని అతను ఒక కోరిక పెట్టుకున్నాడు. అతను శ్రద్ధతో పనిచేస్తున్నాడు. ఈ ఆసియానా సేవా అసోసియేషన్ ద్వారా పిల్లలకు భవిష్యత్తు గురించి జాబ్ ఇప్పించాలని మంచిగా ప్లాన్ చేశాడు. అది జాబ్ దొరకడం వల్ల పేరెంట్స్కి ఎటువంటి ఇబ్బందులు ఉండేది. అందుకే ఈ ప్రోగ్రాము ఆ పిల్లవాడు చేస్తున్నాడు. మా కోరిక ఉంది భవిష్యత్తులో ఈ పిల్లవాడు మంచి పనులు చేస్తాడు, మంచి పదవులు దొరుకుతాయని మా యొక్క ఆశ. नमस्ते, आदाब, सत श्री अकाल। जितने भी जने आज मीडिया के थ्रू ये वीडियो देख रहे हैं, मैं
मैं मोहम्मद औसाफ अहमद सिद्दीकी आशियाना फाउंडेशन फाउंडर और प्रेसिडेंट। मेरा एम यही है कि जितने भी अनएम्प्लॉयमेंट पर्सनस है उन लोग को जॉब लग जाना। नहीं बोले तो भी मैं ये ऐड 12 अगस्त को डाला था, 12 अगस्त से मुझे बहुत से बहुत फ़ोन आने लगे, तो वही हिसाब में मैं जो सो देखा टोटल 5 कंपनियों से मैं टाइप करा, अमेज़ॉन, मिंत्रा, फ्लिपकार्ट, एक्सप्रेस ब्रिज और हमारा बिग बास्केट। ये 5 कंपनियों से मैं टाइप करके अल्हम्दुलिल्लाह जॉब मेला प्रोग्राम कंडक्ट किया मेरे फाउंडेशन की तरफ से, जिसमें नहीं बोले तो भी मैं ऑलरेडी बच्चे फ़ोन करते कि मैं उन लोगों को टोकन भी दिया था। टोकन ले लेके उन लोगों के नाम, नंबर, उन लोगों के जो डॉक्यूमेंट्स ले लेके पहले कंपनीज़ के जो भी HR मैनेजर से हमारे रघु प्रकाश साहब, करनाकर साहब जो स्टोर मैनेजर से, और हमारे एक्सप्रेस कंपनी के अली साहब और हमारे इब्राहिम साहब, ये भी जो है सो CRM हैं एक्सप्रेस कंपनी के, और हमारे ख़ास तौर से जो यहाँ पे नहीं है मेरे साथ, हमारे इमरान भाई, जिसकी मैं शुक्रिया अदा करता हूँ जो मुझे फील्ड में लाया उन्होंने, और हमारे जगदीश भाई है। इन लोगों के थ्रू जो है सो मैं टाइप हुआ कंपनी में, टाइप होके मैं आज ये जॉब मेला कंडक्ट किया हूँ। और हमारे जितने भी यहाँ पे हैं, हमारे SK अफजलुद्दीन साहब PC जनरल सेक्रेटरी, एजाजुज़्ज़मान साहब, इनका बहुत बड़ा हाथ है इस प्रोग्राम को वो करने में। इन लोग की गार्डियनशिप में ये प्रोग्राम मैं मुंतखब किया हूँ, क्योंकि ये हाथ से थाली नहीं बस, आज अल्हम्दुलिल्लाह इतने सब जनों को रोज़गार मिला। आप थोड़ी देर में आप खुद भी पूछ सकते हैं कि लोगों से कि उन लोगों को मिली नहीं मिली। जय हिंद। ఇక ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు। జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, విద్యారంగం నుంచి కార్పొరేట్ శక్తులను తప్పించాలని కోరారు। రేషనలైజేషన్ పేరిట ప్రభుత్వ పాఠశాలల మూసివేత విధానాన్ని తక్షణమే విడనాడాలని కోరారు। ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు। కార్యక్రమంలో గేడం కేశవ్, మాడావి గణేష్, సిర్రా దేవేందర్, గుర్రం జాషువా, సంతోష్, సాయి కిరణ్, అంకిత్ పాల్గొన్నారు। ముందు ధర్నా కార్యక్రమం చేయబోతున్నాం। ఏదైతే విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే విద్యార్థి యువజన సంఘాలుగా ఏకతాటికి వచ్చి ఈ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 నెలల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం। ఏదైతే అయ్యా కొట్లాడుకున్నటువంటి తెలంగాణలో విద్యారంగం ఏ పరిస్థితి ఉన్నది, నిరుద్యోగుల పరిస్థితి ఏమున్నది, అమాయకమైన పేద మధ్యతరగతి ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు ప్రాణాలు సైతం తెగించుకొని తెలంగాణ రాష్ట్రం చేస్తే మా భవిష్యత్తు బాగుపడుతుంది, మాకు కొలువులు వస్తాయి, మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మాకు మంచి విద్య అందుతుంది అనే ఉద్దేశంతో తెచ్చుకున్న రాష్ట్రంలో కానీ ఘోరమైన పరిస్థితి ఏంటంటే రేషన్ల పేరుతో పేద మధ్య తరగతి విద్యార్థులకు విద్య అందకుండా ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో విద్యా వ్యవస్థని, ప్రభుత్వ విద్యని పూర్తిగా రద్దు చేస్తుంది। అదేవిధంగా ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగ వృత్తి కల్పించాల్సిన ఈ ప్రభుత్వం మాయమాటలు చెప్పి మోసం చేస్తుంది నిరుద్యోగులకు। అయ్యా ఒకటి చెప్తున్నాం, ఏదైతే తన ప్రాణాలు తెగించి ఏదైతే ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయని రాకుండా వాళ్ళ మనోభావన దెబ్బతిని ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ తల్లిదండ్రులు శాపం కలుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం। అదేవిధంగా ఈ అన్ని సమస్యల మీద గిరిజన యూనివర్సిటీ కానివ్వండి, టెక్స్టైల్ పార్క్ కానివ్వండి, ప్రభుత్వ విద్య బలోపేతం కానివ్వండి, కామన్ విద్య విధానానికి ఏదైతే అందరికీ సమానమైన హక్కు, ఏదైతే చేను పనిచేసి కూలీ చేస్తాడో IAS ఆఫీసర్ ఉంటారో వాళ్ళందరికీ ఒకటే బడి ఒకటే విద్యా ఉద్దేశంతో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్గా తీసుకున్నటువంటి కార్యాచరణలో భాగంగా ఏదైతే ఈ నెల 7వ తేదీ నాడు ప్రగతి భవన్ ముట్టడిస్తున్నాం। అయ్యా నువ్వు జాగ్రత్త, ఏ రూమ్లో ఉన్నా నీ గోడలు బద్దలు కొట్టి మరి మా యొక్క హక్కులు మేము ఖచ్చితంగా సాధించుకునేందుకు మా ప్రాణాలన్న విద్యార్థి యువజన ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ప్రాణాలన్న తెగించి మరి ఈ ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా మేము సాధించుకుంటాం। నువ్వు జాగ్రత్త ఉండు, 7వ తారీఖు నాడు ఎటన్నా టూర్కు అవుతావో నువ్వు ఎవరికి ఇంటిమిషన్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపో, లేకుంటే మాత్రం విద్యార్థిని నిరుద్యోగులు కదం తొక్కుతుండ్రు, ఇది జాగ్రత్త అని ఈ సందర్భంగా ఇక్కడ నుంచి కేసీఆర్కు సవాల్ విసురుతున్నాం। అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందట ఇలా చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది। దీని ముఖ్య ఉద్దేశం ఇలా పోరాటాలు చేసి 1260 మంది విద్యార్థి యువకుల బలిదానాల మీద ఏర్పడ్డ తర్వాత మన స్వరాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఇలా మాయమాటలు చెప్పి దళిత ముఖ్యమంత్రి అని, ఇలా ఇంటికో కొలు అని, ఇలా నీళ్లు నిధులు నియామకాల పేర్ల మీద మాయమాటలు చెప్పి ఇలా సీఎం కుర్చీని గుంజుకున్న
ఈ అబద్ధాల ముఖ్యమంత్రి కేసీఆర్ మెడలు వంచడం కోసం ఇలా మేము ఏవైతే డిమాండ్లు పెట్టినామో ఆ డిమాండ్లు సెప్టెంబర్ 7 తారీఖు లోపు ఇవాళ మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోతే ప్రగతి భవన్ను బద్దలు కొట్టడానికి 7వ తారీఖు నాడు మేము విద్యార్థి యువకులము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరుగుతుంది. ఇప్పటికైనా ఇలా కేసీఆర్ మత్తులో ఉన్నారేమో, మత్తులోకి వెళ్ళి ఇలా ఏమైతే హామీలు ఇచ్చులో అవన్నీ నెరవేర్చే దిశగా ప్రయాణం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. కట్టంగూరు మండలం ఐటిపాముల చెరువు నుంచి ఆయన నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని చెప్పారు. ఎస్ఎల్బీసీ కాలువ ద్వారా వచ్చిన నీటిని రైతులు సేద్యానికి వినియోగించుకోవాలని విన్నవించారు. కార్యక్రమంలో బలరాం, నకరికల్ జెడ్పీటీసీ ధనలక్ష్మి, నగేష్ గౌడ్, నడికూడి ఉమారాణి, మారం వెంకటరెడ్డి, కృష్ణమూర్తి, నూకా సైదులు, మంగినపల్లి రాజు, నాగరాజు, నర్సింగ్, రవి, సాయి పాల్గొన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నామని, అందువల్ల తమ ఉద్యోగాలను వెంటనే క్రమబద్ధీకరించాలని విద్యా వాలంటీర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి మల్లయ్య మాట్లాడుతూ ప్రైవేటు టీచర్ల మాదిరిగానే తమకు సాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రామకిషన్, మల్లయ్య, ప్రవీణ్, నర్సింగ్, దినేష్, బాలకిషన్, సబియా, సుజాత పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వము రెన్యువల్ చేయకుండా విద్యా వాలంటీర్ల కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. సెప్టెంబర్ 1 నుండి ప్రత్యక్ష బోధన ప్రారంభం అవుతుంది కాబట్టి విద్యాశాఖ మంత్రి సబితా మేడం గారు ప్రత్యక్ష బోధన ప్రారంభం కాగానే విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు విద్యా వాలంటీర్ల రెన్యువల్ గురించి ఎటువంటి జీవో జారీ చేయలేదు. మరి అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో పనిచేసే టీచర్లకు 2000 రూపాయలతో పాటు 25 కేజీల బియ్యం కూడా ఇస్తుంది. మేమైతే ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే విద్యా వాలంటీర్లము మాకు ఇప్పటి వరకు ఎటువంటి సాయం చేయకుండా మా కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే, ఆశ్రమ పాఠశాలలో పనిచేసే సిఆర్టీలను, అంతేకాకుండా కస్తూరిబా పాఠశాలలో పనిచేసే టీచర్లను రెన్యువల్ చేసింది. మరి మమ్మల్ని ఎందుకు రెన్యువల్ చేస్తలేదో ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలా. గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేద మధ్యతరగతి పిల్లలు, ఉపాధ్యాయులు ఖాళీగా ఉన్న చోట మమ్మల్ని నియామకం చేసింది. మరి ఇప్పటి వరకు మమ్మల్ని ఆ ఖాళీలలో భర్తీ చేయడానికి ఎటువంటి రెన్యువల్కు సంబంధించిన జీవో ఇవ్వకపోవడం వల్ల ఆ పేద విద్యార్థులకు, అదేవిధంగా మధ్యతరగతి విద్యార్థులకు విద్యాపరంగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఒకసారి పునరాలోచించి మమ్మల్ని వెంటనే సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు విధుల్లోకి పంపి ఆ పేద విద్యార్థులకు చదువు అందేలా చూడాలని గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న విద్యా వాలంటీర్, పాఠశాలలో పనిచేస్తున్న విద్యా వాలంటీర్. ప్రభుత్వము సెప్టెంబర్ 1 నుండి ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ చేస్తుంది. కానీ మాకు ఎలాంటి జియో ఇష్యూ చేయలేదు కాబట్టి మేము ప్రభుత్వ పాఠశాలలో గత 2-3 ఇయర్స్ నుండి పనిచేస్తున్నాము. ప్రభుత్వానిపైనే ఆశలు పెట్టుకొని మేము ఇప్పటి వరకు వెయిట్ చేసుకుంటూ ఉన్నామండి. మాకు ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి మేము ప్రభుత్వం పైనే ఆధారపడి ఉన్నాం. కాబట్టి మాకు వెంటనే రినివల్ చేసి మమ్మల్ని కూడా స్కూల్లో తీసుకోవాలని ఆశిస్తున్నాం సార్. ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్లో మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మాకు ఎలాంటి గవర్నమెంట్ నుండి సహాయం రాలేదు. ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళకి 2000 తర్వాత 25 కేజీస్ రైస్ ఇవ్వడం జరుగుతుంది. కానీ గవర్నమెంట్కి సహకరిస్తున్నాం కాబట్టి మాకైతే ఎలాంటి విధులు కానీ ఎలాంటి మాకు శాలరీస్ కూడా ఇవ్వలేదు సార్.
ఇప్పుడు మేము కూడా అనుకుంటున్నది ఏంటంటే జియో పాస్ చేసి మమ్మల్ని కూడా తక్షణమే 1 సెప్టెంబర్ నుండి వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా రెన్యువల్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక వీధి రౌడీలా వ్యవహరించిన మంత్రి మల్లారెడ్డి తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు హన్మకొండ జిల్లా వంగపాడులోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ చింతలపల్లి దీక్షలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాలనలో అవినీతిపై మాట్లాడారు. పార్టీ నేత అరికల్ల సుమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు దబ్బేట రమేష్, పోలాడి రామరెడ్డి, అక్బర్ షాషా, దోమా కిరణ్, నర్మెట్ట అనిల్, దోమా కళ్యాణ్, సన్నీ, పొన్నాల విద్య, ప్రేమరాణి, శాంత, జయ పాల్గొన్నారు. డాక్టర్ రామకృష్ణ పెరుమన్ల హనుమకొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్. ఈరోజు హనుమకొండ జిల్లాలోని 2వ డివిజన్లో నిన్న జరిగిన చింతలపల్లి దీక్షలో గౌరవనీయులు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేసినారు. ప్రగతి భవన్ అని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెట్టిన పేరు ఈరోజు ప్రగతి లేకుండా పోయింది తెలంగాణ రాష్ట్రంలో. దానిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్గా, బహుజన భవన్గా మారుస్తామని పీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం దాని మీద పెట్టిస్తానని చెప్పినారు. దానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత, గిరిజన, బహుజన బిడ్డలందరూ చాలా సంతోషం వ్యక్తం చేసినారు. దీనికి తట్టుకోలేని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు గుసగుసలాడుకొని ఒక మంత్రి మల్లారెడ్డి అనే ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించిండు. అంటే ఆయనకు దళిత, గిరిజన, బహుజన బిడ్డలకు సేవ చేయాలనే ఆలోచన లేదు. వాళ్ళు బయటకు వచ్చి ఒక ఐపీఎస్లుగా, ఐఏఎస్లుగా, గ్రూప్ 1 ఆఫీసర్లుగా తీర్చిదిద్దుతానని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా, దీక్ష సభాముఖంగా చెప్పిండు. కానీ దాన్ని తట్టుకోలేని మంత్రి మల్లారెడ్డి జబ్బలు ధరుస్తూ, తొడ కొడుతూ ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించిండు. ఒక రాజ్యాంగ పదవి, ఒక రాజ్యాంగ హక్కులు కల్పించిన, బాబాసాహెబ్ గారు హక్కులు కల్పించిన రాజ్యాంగ పదవి ద్వారా ఈరోజు ఆయన మంత్రి అయి, ఆ మంత్రి అయిన ఆ ధ్యాస మరిచిపోయి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించిండు. కాబట్టి వెంటనే రాష్ట్ర సీఎం గారు, గవర్నర్ గారు, స్పీకర్ గారు, చీఫ్ జస్టిస్ గారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారు చొరవ తీసుకొని వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలి. ఎమ్మెల్యే పదవి నుండి కూడా బర్తరఫ్ చేయాలి. అలాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవ చేయటం కాకుండా ఇంకా వాళ్ళ ఆశయాలను తుంగలో తొక్కుతున్నారు. 1300 మంది విద్యార్థులు ఇంకా తెలంగాణ కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళ ఆత్మలన్నీ ఈరోజు ఘోషిస్తున్నాయి. ఇలాంటి రౌడీలను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏలడానికి మేము తీసుకొచ్చిందని వాళ్ళ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. కాబట్టి వెంటనే సీఎం కేసీఆర్ గారు చొరవ తీసుకొని మంత్రి మల్లారెడ్డి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ, కాంగ్రెస్ పార్టీ మీద కానీ, లేదా రేవంత్ రెడ్డి గారి మీద కానీ, కాంగ్రెస్ కార్యకర్తల మీద కానీ ఎవరైనా చెడు కూతలు కూస్తే మాత్రం కార్యకర్తల మంత్రం తెలంగాణ. ఇక ప్రజాప్రతినిధుల అండదండలతో కొంతమంది ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ పటేల్ ఆరోపించారు. బోధన్లో మీడియాతో మాట్లాడుతూ అటువంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అండదండలతో పెంటకుర్దు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంలో మసీదు నిర్మాణం జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అంగన్వాడీ కేంద్రానికి ఆనుకొని ఒక మసీద్ నిర్మాణం జరుగుతుంది గత 8 నెలల నుంచి. ఆ గ్రామస్తులు, అక్కడున్న ప్రజలు చాలా సందర్భాలలో అక్కడున్న ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, పోలీస్కి, కలెక్టర్ గారికి చాలా సందర్భాలలో రిప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం నిమ్ము నేరన్నట్టుంది. దానికి విధంగానే మేము ఒక ప్రోగ్రాం చేసినాము. అక్కడ బోధన ఆర్డీఓ కార్యాలయం ముందర ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అక్కడున్న ప్రభుత్వానికి హెచ్చరించినాం. ఏమని చెప్పినామంటే ఇమ్మీడియట్గా మసీదు నిర్మాణాన్ని ఆపేయాలని చెప్పేసి. ఇంకా ఆపలేదు. ఇండల లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు కోయ సాంబశివరావు గారు, అక్కడున్న కోటేశ్వరరావు గారు అడ్వకేటు, మా లీగల్ అడ్వకేట్ కోటేశ్వరరావు గారు పోయి హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. స్టే ఆర్డర్ తీసుకొచ్చినా కానీ పని ఆపడం లేదు. అది దృష్టిలో పెట్టుకొని
వారి ఆదేశాల మేరకు ఈరోజు కలెక్టర్ గారికి మేము జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. బోధన్ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లాలో పెంటాకూర్దు అనే గ్రామంలో స్కూలు గోడను ఆనుకొని మసీద్ నిర్మాణం చేపట్టిర్రు అసైన్మెంట్ ల్యాండ్లో. ఇట్టి విషయం గురించి ఓ 10-15 సార్లు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి షకీల్ గారి అనుచరులు సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి తన ఇష్టారీతిగా ప్రవర్తిస్తూ ఖచ్చితంగా అక్కడే నిర్మాణం చేపడతామంటూ ఈరోజు కోర్టు ఇచ్చిన స్టేని కూడా ఖతారు చేయకుండా నిర్మాణ పనులు నడిపిస్తూ ఉన్నారు. ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా కేవలం ఒక వర్గం కొమ్ము కాస్తూ ఓట్ల కోసం హిందువులను తొక్కవేస్తూ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నాటకాలు చేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నేను సర్పంచ్లని, మండల్ ప్రెసిడెంట్లని, జెడ్పీటీసీలను ప్రశ్నిస్తూ ఉన్నాను. షకీల్ గారు ఒక్కరు మాత్రమే ముస్లిం అయినంత మాత్రాన మిగతా వారు అందరూ భయపడతారా? మిగతా పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో హిందువులు ఓట్లేస్తే గెలవలేదా? షకీల్ గారు మీరు కూడా మీ హద్దులు దాటి ప్రవర్తిస్తే ఖచ్చితంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగాల్సిన జగిత్యాల మండలం బుగ్గారం అల్లకల్లోలమవుతోందని గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుగ్గారం మండలం కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ అధికారుల తీరుపై మండిపడ్డారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గ్రామస్థాయి, మండల స్థాయి అధికారులు, పోలీసులు కొందరి చెప్పు చేతల్లో ఉన్నారంటూ మండిపడ్డారు. జై తెలంగాణ. నా పేరు చుక్క గంగారెడ్డి. జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామంలోని 26 కుల సంఘాల ద్వారా ఏర్పడ్డటువంటి గ్రామ అభివృద్ధి కమిటీకి అధ్యక్షుడును, అలాగే ప్రొఫెసర్ కోదండం సార్ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి తెలంగాణ జనసమితి పార్టీకి జిల్లా అధ్యక్షుడును. నా స్వగ్రామం బుగ్గారం గ్రామం అంతా కూడా ఈరోజు అల్లకల్లోలమైన పరిస్థితిలో ఉన్నది. మరి దీన్ని ఆదుకునే నాదుడే కరువైపోయిండు. ఒక దిక్కు పాలకులు, మరోపక్క శాంతి భద్రతల మధ్య వాటిని కాపాడుతూ పరిపాలన కొనసాగించాల్సినటువంటి అధికారులు క్రూరాత్మంగా, అత్యంత కఠినంగా చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకొని వ్యవహరించడం అత్యంత దారుణంగా మేము భావిస్తున్నాం. బుగ్గారం గ్రామంలో గత కొంతకాలంగా అనేకమైనటువంటి అవినీతి, అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలు, ఇతరత్ర అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే చూసినట్టయితే ఈ మధ్యలోనే రైతు వేదిక పైన చిత్రపటాలకు రంగు పూసిరనే నెపంతో బుగ్గారం గ్రామస్తులందరినీ, మండల ప్రజలందరినీ కూడా పోలీస్ అధికారులు తీవ్రమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసిర్రు. ఒక సబ్ డివిజనల్ పోలీస్ అధికారి డిఎస్పీ గారితో సహా పలువురు సిఐలు, పలువురు ఎస్ఐలు, 150-200 మంది పోలీస్ బెటాలియన్ బుగ్గారం గ్రామంలో పర్యటించడం ఈ ప్రాంత ప్రజలను ఎంతో భయభ్రాంతులకు గురి చేసింది. మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ రైతు వేదిక పైన రంగు పూసిన దోషులను ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోయారో అర్థం కావడం లేదు. అట్లాగే మరి ఇదే బుగ్గారం గ్రామ శివారులోని 516 సర్వే నెంబర్లో నగునూరి సంధ్య, శ్రావణి, పద్మ, జ్యోతి సంబంధించినటువంటి ఈ 3 మహిళా రైతుల భూమిని లాక్కొని బృహత్ పల్లె ప్రకృతి వనం నిర్మించాలని చెప్పేసి ఇక్కడున్న పాలకులు, అధికారులు కుట్రపూరితంగా ఈ 3 మహిళా రైతులనే కక్ష సాధింపు చర్యలతోటి వివరించి వీరి భూమిని లాక్కునే ప్రయత్నం చేయడం అత్యంత దారుణం. ఇది దురదృష్టకరం కూడా. మరి ఈ మహిళలను, ఈ నగునూరి లక్ష్మణి వీళ్ళను మహిళలని కూడా చూడకుండా అత్యంత క్రూరాత్మకంగా వీళ్ళను బొర్లిచ్చుకుంటూ అరెస్టు చేసి మహిళా పోలీసుల చేత కూడా వీళ్ళను బలవంతంగా వారి పొలాల నుండి అరెస్టు చేసి తీసుకుపోవడం అత్యంత దారుణాతి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముథోల్ మండల కేంద్రంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బంధు పథకాన్ని ఒక ప్రాంతానికి పరిమితం చేయటం తగదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆత్మగౌరవ సత్యాగ్రహ దీక్ష ముథోల్ మండల అధ్యక్షుడు తాడివారి రమేష్ అన్న ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఈరోజు అన్ని మండల స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వానికి నువ్వు ఏ దళిత వ్యక్తిని సీఎం అవుతా అని ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశావో, నువ్వు ఏర్పాటు చేసిన
సంవత్సరం లోపే ఉన్న ఉప ముఖ్యమంత్రి మా రాజయ్యని ఉప ముఖ్యమంత్రిని తీసేసావు. మళ్ళీ ఒక కొత్త నాటకం ఆడి దళితులందరికీ 3 ఎకరాలు ఇస్తా అని చెప్పావు. ఈరోజు ముదో నియోజకవర్గంలో 12,000 దళిత కుటుంబాలు ఉంటే విఠలరెడ్డి గారు ఎన్ని కుటుంబాలకు ఈరోజు నువ్వు 3 ఎకరాల భూమి పంపిణీ చేశావు? ఒక ఎకరానికి 10 లక్షలు అడుగుంటే నువ్వు 30 లక్షలు ఇచ్చాల్సి పోయి ఈ 10 లక్షలు కూడా చేరనే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ దళిత బంధు అనే స్కీమ్తో ఈరోజు మరోసారి దళితుల్ని మోసం చేయడానికి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయ్యా కేసీఆర్, మేమేమో చెవిటోళ్ళం కాదు, గుడ్డోళ్ళం కాదు, ఇప్పుడు మరోసారి మోసపోవడానికి ఒకసారి మళ్ళీ మోసం చేయడానికి నువ్వు ప్రయత్నిస్తే మాకు డప్పులు కొట్టడం కాదు, నీ చావుకు డప్పులు కొట్టే పరిస్థితి వస్తుంది. చెప్పులు కుట్టడం కాదు, నీకు చెప్పుతోనే నీ ప్రభుత్వం చెప్పులతోనే కొట్టే పరిస్థితి వచ్చావు. నీ గోరి కడతాం, గోరులు తవ్వడం కాదు, నీ గోరి కట్టెల బొంద పెట్టేస్తారు. 2023లో రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజనులకు 10 లక్షల రూపాయలు పంపిణీ చేయకుంటే నీకు బొంద పెట్టి అదే గోరిగా నీకు డప్పులు కొట్టి చెప్పులతో దండేసి ఊరేగించకుండా ఈ దళిత సమాజం నీకు ఊరుకోదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు దళిత గిరిజన సోదరులకు పంచే విధంగా నువ్వు ఏర్పాట్లు చేసుకోపో. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా యువజన కాంగ్రెస్, దళిత విభాగం కాంగ్రెస్ నీ వెంబడబడి ఎక్కడెక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు రాజీనామా చేసేంత వరకు ఈ కాంగ్రెస్ పార్టీ విభాగాలు ఊరుకోమీరో హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే విఠలరెడ్డి గారు ఇప్పటికైనా కాన్ఫరెన్స్ లో పెండింగ్ లో ఉన్న 3 ఎకరాల భూమిని దళితులకు ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్లని వాళ్ళకు తాగునీటి సమస్యను పరిష్కరించండి. నువ్వు 10 లక్షలు కాదయ్యా, ఈరోజు ముదో నియోజకవర్గం బిదిరిలో తాగడానికి నీళ్ళు లేవు దళిత వాడల్లో. ఈ ఉప్పు నీళ్ళు ఫ్లోరైడ్ వాటర్ తాగుతూ నీళ్ళు లేక రోడ్లు ఎక్కాడినాయి. నువ్వు నీళ్ళు ఇయ్యనోడివి ఈరోజు 10 లక్షలు ఇస్తా అంటే ఈరోజు ప్రజలు నమ్మసక్కంగా లేదు. నువ్వు ఇచ్చినా కూడా పార్టీ స్వాగతిస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత గిరిజనులకు ఇవ్వాలని ఈరోజు దళిత కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. ఇక తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందంటూ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రశంసించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ముందుకు సాగుతోందన్నారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి సహకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దగ్గర 1,85 లక్షలతోటి దాదాపు 1 కిలోమీటర్ బీటీ రోడ్డు, 200 మీటర్ల సీసీ రోడ్డు, దానికి కూడా భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు మన సమాజంలో ఇలా అనేక మతాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి. మరి భారతదేశంలోనే భిన్నత్వంలో ఏకత్వంగా ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా, ఎవరికి ఏ ఇష్టమైనటువంటి దేవుణ్ణి పూజించినా మరి ఈరోజు భారతదేశంలో మనకి ఇష్టమైనటువంటి భగవంతుని మనం ప్రార్థిస్తున్నాం. మరి దీంతో పాటు మనకు కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అవసరం. ఇలా చరిత్రలో ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఇలా 1,85 లక్షల రూపాయలతోటి దాదాపు 1 కిలోమీటర్ బీటీ రోడ్డు, 200 మీటర్ల లాస్ట్కు సీసీ రోడ్డు కార్యక్రమం 1,85 లక్షలతోటి చరిత్రలో ఒకే పనులు ఒకే రోజు భూమి పూజ చేసి దసరాపూర్ చరిత్రలో. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలిగా వేముల భారతి నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ ఫౌండర్ చైర్మన్ వెంకటేశ్వరరాజు ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి లక్ష్మీ నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళల రక్షణ కోసం స్థాపించబడిన దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్లో తెలంగాణ, ఏపీ కమిటీస్ వేయడం జరుగుతుంది. అయితే ఆల్రెడీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి గత 8 నెలల క్రితం మందపల్లి ఉమాగాని నియమించడం జరిగింది. కానీ ఓ బ్యాడ్ లక్ ఇటీవలే తను కరోనాతో మృతి చెందడం జరిగింది. తన ప్లేస్ రీప్లేస్ చేయడానికి మన జూనియర్ సీతక్కగా పేరు తెచ్చుకున్న వేములపల్లి భారతి గారిని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలుగా నియమిస్తున్నాను. తనకి అక్కడ జిల్లాలో ఉన్న ప్రతి మండలంలో ఉన్న దిశా సభ్యులందరూ చేయూతనిచ్చి సహకరించి కలుపుకొని ఎవరికైతే ఎక్కడ ఏ మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడ్డా కానీ తన వెంట ఉండి ఒక 4గురికి సహాయపడతారని చెప్పేసి ఆశిస్తున్నాను. అలాగే జిల్లాలో నియోజకవర్గ వైజ్గా
మండలం వైజ్గా గ్రామాల్లో కూడా కమిటీలు వేయటం జరుగుతుంది. ఇలా కమిటీలు వేసి ప్రతి ఒక్క మహిళకు అండగా ఉంటామని, మేమందరం కలిపి వర్క్ చేసి మహిళలకు సేవలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అంబర్పేట్ తులసిరామ్ నగర్ కమిటీ హాల్లో వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు సందర్శించిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత. నాంపల్లి ఎస్బీఐ కార్యాలయంలో అగ్ని ప్రమాదం, విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణం. ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చలో కలెక్టరేట్, ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఆందోళనకారుల డిమాండ్. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న నకరికల్ ఎమ్మెల్యే, కట్టంగూరు మండలం ఐటిపాముల చెరువు నుంచి నీటి విడుదల. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.